కావలి మండలంలోని చెన్నైపాలెం పెదపట్టపాలెం గ్రామ పంచాయతీలోని 7 గ్రామాల పోరంబోకు భూమి మొత్తం పంచాయతీకి చెందాలని సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా చెన్నైపాలెం పెద్దపట్టపుపాలెం పెద్ద కాపులు ఆవుల రత్న వాయుల లక్ష్మయ్య వాయులు తిరుపతి తిరుపతి వాయుల నాగేశ్వరరావు ఆ గ్రామ మహిళలు ఎంఆర్ఓ ఆర్డీఓ ఏలీషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1297, 1297, 1297 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మాకు ఇచ్చిన భూములను సాగు చేసుకుంటున్న తరుణంలో కొన్ని కారణాల వల్ల మేము ఊరు వదిలి వెళ్లవలసి వచ్చిందన్నారు. మా భూములను మేము లేనప్పుడు కొందరు అధికారం అడ్డం పెట్టుకుని స్వాధీనం చేసుకుని సాగు చేసుకుంటున్నారని, ఇప్పుడు ఆ భూములకు అధిక ధరలు రావడంతో ఆ భూములు మావి అంటూ వాటికి సంబంధించి భూపట్టాలు కూడా ఉన్నాయంటూ మమ్మల్ని మోసం చేసి వారు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. తమ భూములు తమకు ఇప్పించాలని వారు కోరారు. అయినా ఎంఆర్ఓ చెప్పింది మాత్రం మీ ఎంత భూమి ఎంతది 100 ఎకరాలు సర్వే చేస్తున్నారు, ఇంకా 100 ఎకరాలు ఎంతో ఉందని చెప్పారు. అది కూడా చేస్తాము. మీకు ఎంతవరకు మనం ఎంత ఆశిస్తున్నాము, మనకు వచ్చేది మనం తీసుకుందాము, మీకు ఇప్పిస్తాము అని ఎంఆర్ఓ చెప్పారు. సరే అదే విధంగా ఆర్డీఓ దగ్గరకు వచ్చాము. అదే లెటర్ ఇచ్చి మరి చెప్పాము. చెన్నైపాలెం పెదపట్టపాలెం పంచాయతీ మేము గ్రామ కాపులు వచ్చాము అని చెప్పి ఆర్డీఓ కూడా అది చూసి సరేలే చేస్తామని చెప్పారు. అది నమస్తే సార్. పంచాయతీ పోరంబోగు శివాయిలు మహిళా మండలాలు అది ఇయర్కి జామాలు మొక్కేశారు సార్. వాళ్ళు 190 ఎకరాలు కాబట్టి అది కొన్ని రోజులు గడిచిన తర్వాత కొంతమంది ఒక 50 మందివి 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు అటు ఆక్రమించుకుని వాళ్ళు దోసుకుని వాళ్ళు పెద్దలు అవటానికి వాళ్ళు ఆక్రమించుకుని పోరాడుతున్నారు సార్. మా వాళ్ళు అందరూ పంచాయతీ మొత్తానికి మహిళా మండలాలు అందరూ రావాలని మా కోరిక. ఆ పొలాలన్నీ మహిళా మండలాలుగా చెందాలని మా కోరిక. అది మేము ఉన్నాము. రాత్రి గ్రామంలో పంచాయతీ మీటింగ్ పెట్టారు. పంచాయతీ మీటింగ్ పెడితే పొలం చేసుకునే వాళ్ళు ఎవరు పంచాయతీ కాడికి రాలా. ఈ పొలం గురించి మా ఊరు పెద్ద కాపులు అందరూ వచ్చి ఎంత పోరాన్నా కూడా పొలం చేసుకుని తినేవాళ్ళు మీటింగ్ కాడికి రాలా. ఇక్కడ కావలికి ఎంఆర్ ఆఫీసుకి పోవాలి, ఆర్డీ ఆఫీసుకి పోవాలని చెప్పి ఊరు దూరం వేసుకుని చూసినా కూడా వాళ్ళు ఎవరు రాలా. దొంగలాగా దాచుకుని ఉండరు. మా పొలాలు మాకు కావాలని మేము ఎంతో పోరాడుతున్నాం సార్. కాపులు మేము పడే బాధలకు వాళ్ళు బాధలు పడి ఆడవాళ్ళు ఇంతలా బాధలు పడుతున్నారని పంచాయతీ మీద చిన్న కాపు పెద్ద కాపు 4 గ్రామంలో కాపులు అందరూ వచ్చిండ్రు. వీళ్ళు ఆర్డీ ఆఫీసులో మాకు సాయం చేస్తానని మా కాడ ఖాతాలు తీసుకున్నారు. ఎంఆర్ఓ కాడకు పోతే ఎంఆర్ఓ కూడా మాకే సాయం చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చాడు. ఇది సర్వే చేస్తాను. ఇప్పుడు సర్వే చేసిండేది 160 ఎకరాలు చేసి ఉన్నాడు. ఇంకా ఉండేది అవన్నీ ఒక రోజు పోయి మళ్ళీ అవి కూడా సర్వే చూసి మీ పొలాలు మీకు ఇస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చాడు. మాకు ఎంఆర్ చెప్పారు.